డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు పాణిగ్రహణం 6th ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. శశాంక బరువుగా నిట్టూరుస్తూ, ఈ వదిన అన్ని విషయాల్లో ఓకే, కానీ ఇంత వయసు వచ్చినా బొత్తిగా బాధ్యత లేనట్టు ప్రవర్తించడం మాత్రం అది ఆమె అమాయకత్వమో అలసత్వమో అర్థం కాదు. సంధ్య కూడా పెళ్ళైన కొత్తల్లో ఏమీ అనలేక అన్నీ తనే చూసుకున్నా, స్వీటీ పుట్టాక చంటి పిల్లతో ఇంటి పనులన్నీ ఒక్కరితి చేసుకోలేక నీరసపడిపోతూ ఒకరోజు, ఏంటోనండి మీ వదిన ధోరణి, బావగారిని పిల్లల్ని అస్సలు పట్టించుకోవడం లేదు, నాకేమో తేజను సిరిని స్కూల్ టైంకి రెడీ చేసి లంచ్ బాక్సులు కట్టివ్వడం, మిగు బావగారికి కాఫీలు టిఫిన్లు, ఈ పనుల హడావుడిలో పడి పాపను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అది కాక ఇలా అన్నీ నేనే చూసుకుంటుంటే అక్క ఇంకెప్పటికీ మారేలా లేదు. మనం కొంతకాలం విడిగా ఉంటేనైనా తనకు బాధ్యత తెలుస్తుందేమో, కాస్త విసుగ్గానే అంది. ఆ మాట వినగానే ఆ రోజు తనెంత సీరియస్ అయ్యాడు. వదిన్ని తక్కువ చేసి మాట్లాడమే కాక అన్నయ్యను తనకు దూరం చేయాలని చూస్తున్నదన్న కోపం అనుమానంతో వారం రోజులు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాపం సంధ్య దిగులు పడిపోయి ఆ రోజు పని ఒత్తిడి తట్టుకోలేక పొరపాటున నోరుజారి అనేసి, నిజానికి ఆ భగవంతుడి సాక్షిగా నాకు వేరు కాపురం పెట్టే ఉద్దేశమే లేదని, తన్ను అపార్థం చేసుకోవద్దని కన్నీటితో బ్రతిమాలింది. అప్పుడు కానీ తను మామూలు మనిషి కాలేకపోయాడు. అలాంటిది ఈరోజు అన్నయ్య నోటి నుంచి అంత మాట వస్తుందని తను కల్లో కూడా ఊహించలేదు. తను కాదంటే నిజంగానే అనంత పని చేస్తాడేమో. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ తనకి రెండో పెళ్ళి ఇష్టం లేదని ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టొద్దని అన్నయ్యకు నచ్చజెప్పమని వదిని బ్రతిమాలుకుంటే, అలా చేయడం కరెక్ట్ కాదేమో. అసలు నీ బాధ్యత రాహిత్యం వల్లే ఇదంతా. పసివాళ్ళ అవస్థ చూడలేక వాడికి ఇష్టం లేకపోయినా మెడలు వంచాల్సి వస్తుందని నా మీద కోపం ఆవిడ మీద చూపిస్తాడు. అందుకే అన్నయ్య శాంతించాలంటే ఆయన చెప్పిన దానికి ఇష్టం లేకపోయినా తలూపి మొక్కుబడిగా వెళ్ళినట్టే వెళ్ళి ఆ అమ్మాయితోనే ఏదో విధంగా నేను తనకు నచ్చలేదని చెప్పేలా చేయగలిగితే ప్రస్తుతానికి ఈ గండం గట్టెక్కుతుంది. వాట్ నెక్స్ట్ అన్నది తర్వాత ఆలోచించవచ్చు అని డిసైడ్ అయ్యాక గుండెల్లో బరువు కాస్త తగ్గినట్లు అనిపించింది. వెంటనే భుజం మీద నిద్రపోయిన బాబీని బెడ్ మీద పడుకోబెట్టి, స్వీటీ లేవగానే స్నానం చేయించి టిఫిన్ పెట్టి బొమ్మలు ముందేసి ఆడిస్తూ, అలాగే నీ ఇష్టం అన్నయ్య, త్వరగా ఇంటికి వచ్చేయి అన్నకి చిన్న మెసేజ్ పెట్టి ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటి ముందు కారాగటం చూసి రాజేశ్వరి గుమ్మంలోంచి ఆసక్తిగా తొంగి చూసి, కారు దిగి అన్నావదుల వెనకే వస్తున్న శశాంకను చూడగానే, అమ్మా నాన్న పెళ్లివారు వచ్చేశారు అంటూ గావుకేక పెట్టి గదిలో కూర్చున్న చెల్లెల దగ్గరికి ఒక్క పరుగున వచ్చి, నేను ఇంకా రెండో పెళ్లి వాడంటే ఎలా ఉంటాడో అనుకున్నాను, అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు, ఈ సంబంధం కుదిరితే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు మైథు సంబరంగా చెప్పింది. మైథిలి ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. రామారావు పార్వతమ్మ లేని ఓపిక తెచ్చుకుని పెళ్లివారికి ఎదురెళ్ళి సాదరంగా ఆహ్వానిస్తూ, అన్న పక్కనే ఎటో చూస్తూ నిలబడ్డ శశాంకం చూడగానే ఏములో రెండో పెళ్లి వాడన్న అసంతృప్తి తొలగిపోయి ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు. పేదరికం తాండవిస్తున్న ఆ ఇంటి పరిసరాలను వసంత మోహన్ చిట్లించి చూస్తుంటే శశాంక ఈ గండం నుంచి బయటపడేది ఎలారా దేవుడు అనుకుంటూ అసహనంగా నేలచూపులు చూడసాగాడు. శ్యాంప్రసాద్ మాత్రం ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ పేరు పేరున పలకరించి, రాజేశ్వరి హడావుడి చూసి నవ్వుతూ, మేడం నో ఫార్మాలిటీస్, తలో కప్పు మంచి కాఫీ ఇవ్వండి చాలు, అది కూడా అమ్మాయిని చూశాకే, ముందు ఆ పని చేయండి, మేము వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి, పిల్లల్ని కొత్తగా వచ్చిన ఆయాకి
నా కొడుకు కూతురికి అప్పగించి వచ్చాం అంటూ చనువుగా పురమాయించాడు. 5 నిమిషాలకల్లా మైథిలి అడుగులో అడుగేసుకుంటూ వచ్చి ఎదురుగా చాప మీద కూర్చోగానే శశాంక అయిష్టంగా మొహం తిప్పుకున్నాడు. వసంత లైట్ పింక్ కలర్ మీనా కాటన్ శారీ, ప్లెయిన్ మ్యాచింగ్ బ్లౌజు, చెవులకు వేలాడే చిన్న లోలాకులతో సీదాసాదాగా ఉన్న కాబోయే తోడుకోడల్ని నకసిక పర్యంతం పరిశీలనగా చూడసాగింది. చారడి కళ్ళు, బారెడు జడ తప్ప ఇంకే ప్రత్యేకత లేని ఒక సాధారణ పేదింటి ఆడపిల్ల చూసి చూడగానే భర్తకు అంతగా ఎందుకు నచ్చిందో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. శ్యాంప్రసాదు భార్య వాలకం గమనించి కూడా ఖాతరు చేయకుండా, ఏమ్మా మైథిలి, మా తమ్ముడు నీకు నచ్చినట్లేనా? వాడి గురించిన అన్ని వివరాలు మీకు ముందే చెప్పాను. ఇంకా ఏవైనా సందేహాలుంటే విడియపడకుండా అడుగు, పర్వాలేదు అన్నాడు. మైథిలి సమాధానం చెప్పకుండా తలదించుకోవడంతో శశి తనతో నువ్వేమైనా మాట్లాడతావా బెరుగ్గానే అడిగాడు. శశాంక చివ్వున తలెత్తి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మీకు అభ్యంతరం లేకపోతే అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే మైథిలి తలెత్తి నిబ్బరంగా చూస్తూ, అలాగే రండి అంటూ పెరట్లోని వేప చెట్టు కింద వాల్చి ఉన్న మడత మంచం దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోమన్నట్లు సైగ చేసి తను కాస్త దూరంగా కూర్చుంది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.